పోలీస్ కస్టడీలో మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్ర చెప్పినట్టు ఇప్పుడు కొత్త అంశం. ఇది ఇప్పుడు కీర్తి ఎన్క్లేవ్కి దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఉంటున్న ఈ ఇంట్లోనే అతను హత్య చేసినట్టు తాజాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో చూసుకుంటే రవీంద్ర స్నేహితుడు సురేంద్ర, అలాగే మరి ముగ్గురు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి లాక్ చేశారు. అయితే నిందితుడు మొదటి నుంచి కూడా పోలీసులు కావచ్చు, సమాజాన్ని అన్నిటికంటే మించి మౌనికను తప్పుదారి పట్టించారు. అతను ఇతర వ్యవహారాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా హత్య తర్వాత మాత్రం చాలా అంశాలు దాచే ప్రయత్నం చేశాడు. ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్ లో ఈ ఇంట్లో హత్య చేశారు, కానీ ఇక్కడికి దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఉన్న మరొక ఇంట్లో ఆ హత్యకి సంబంధించిన శరీర భాగాలను దాచిపెట్టిన పరిస్థితి. ఈ దశలో ఇక్కడ మనం ఉన్న ఈ ప్రాంతం నుంచి ఇలాగే ఇప్పుడు నేను నడుస్తున్న ఈ ప్రాంతం ఇలాగే అతను బ్రీఫ్ కేసులో శవానికి సంబంధించిన శరీర భాగాలను తీసుకువెళ్ళాడు. ఈ అంశం ఇక్కడ సీసీ కెమెరాలో కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సీసీ కెమెరా, అలాగే సెకండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సీసీ కెమెరాలో కూడా దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఈ అంశాలు ఇప్పుడు ప్రధానంగా నిందితుడు చెప్పే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. అయితే తొలిదశ నుంచి కూడా నిందితుడు ఒక తప్పుదారిలో పోలీసులను కావచ్చు, సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు మరింత లోతుగా పోలీసుల విచారణలో తాను అక్కడ కాకుండా కీర్తి ఎన్క్లేవ్లో కాకుండా మరో చోట హత్య చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ సీసీ ఫుటేజ్లో కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి నిందితుడిని మరో 2 రోజుల పాటు కస్టడీలో కొనసాగే అవకాశం ఉంది. అయితే తొలిదశ నుంచి కూడా నిందితుడు హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ముక్కలు చేసి ఆ ముక్కలు చేసిన సమయంలో వచ్చిన రక్తాన్ని పూర్తిగా ఏదైతే వాష్రూమ్ నుంచి వాటర్ ఎక్కువగా పోసి పంపివేయడం వల్ల ఏమాత్రం కూడా ఆనవాళ్ళు లేవని తొలిదశ నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఆ అంశంపై తల్లిదండ్రులు చాలా వరకు, తల్లిదండ్రులతో పాటు మీడియా కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. ఒక చోట హత్య జరిగి హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలు చేసినట్లయితే ఖచ్చితంగా రక్తపు మరకలు, అలాగే కొంత దుర్వాసన కూడా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి అంశాలు కూడా లేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిందితుడు తాను ఇక్కడ హత్య చేసినట్టు ఒక రకంగా కొత్తగా చెప్పడం, అలాగే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో కూడా నిందితుడు బ్రీఫ్ కేసులో దీనికి సంబంధించిన శరీర భాగాలు తీసుకెళ్లినట్టు పోలీసులకు సీసీ ఫుటేజ్ లో కొన్ని అంశాలు సేకరించినట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది.